అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా కొద్దిమంది ముస్లిమేతర సోదరులు మనల్ని ఏదైనా విందుకు ఆహ్వానించినప్పుడు ఎప్పుడైనా మనం వెజిటేబుల్ అంటే శాకాహార ఆహారాన్ని భుజిస్తాము. కానీ ఆ శుభకార్యాలలో వెళ్ళి మనం నాన్ వెజ్ అంటే మాంసాహార ఆహారాన్ని మనం భుజించం. అక్కడ చాలామంది అడుగుతారు కూడా, "ఏంట్రా నువ్వెప్పుడొచ్చినా మా ఫంక్షన్‌లో, మా యొక్క విందుల్లో మాంసాన్ని తినవేంటి నువ్వు? ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ వెజిటబుల్స్‌నే తిని వెళ్ళిపోతావేంటి?" అని చెప్పి అంటూ ఉంటే, మనం అక్కడ ఒక మాట వాడతాం. ఆ మాట ఏమిటి అంటే, "హలాల్ అవ్వదు కదరా!" అని చెప్పి అంటాం. అనగానే మన ఫ్రెండ్స్ ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ హలాల్ అంటే ఏంట్రా? అసలు హలాల్ అవ్వటం అంటే ఎందుకు? ఏ కారణం మీద ఇది హలాల్ చేయాలి? ఎందుకోసమని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే అక్కడ మన చాలామంది స్నేహితులకి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ హలాల్ అంటే ఏంటని చెప్పి. హలాల్‌కి సంబంధించి సోదరులారా, సోదరీమణులారా, ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఖురానే మజీద్‌లో అల్లాహ్ తబారక్ తాలా విశ్వాసులకు 2 ఆదేశాలు ఇచ్చాడు. ఒకటి హలాల్ అంటే ధర్మసమ్మతమైనది. 2 హరాం అంటే నిషేధించినది. ధర్మసమ్మతమైన దాన్ని స్వీకరించమని అర్థము. నిషేధించిన దాని జోలికి పోకండి అని అర్థము. నిషేధించిన దాని జోలికి నిషేధించిన దాన్ని విడిచిపెట్టండి అని అర్థం. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఈ హలాల్ అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, దీన్ని ఏ విధంగా మనం ముస్లిమేతరులకి చెప్పాలి అంటే, ఉదాహరణకి కోడి లేదా మేక ఏదైనా ఉంటుంది కదండీ జీవి. అది ముస్లింలు తినాలి అంటే దానికి కొన్ని నిబంధనలున్నాయన్నమాట. అందులో మొట్టమొదటి నిబంధన ఏమిటి అంటే, ఆ యొక్క కోడి లేదా మేకని ఒక ముస్లిమే దబా చేయాలి. దబా అంటే దాన్ని కొయ్యాలి. ఆ కోసేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని దేవుని యొక్క నామాన్ని స్మరించాలి. తరువాత ఏవైతే మేక లేదా కోడికి నరాలు ఉంటాయో అవి పూర్తిగా తెగాలి. ఈ విధంగా హలాల్ యొక్క విధానం ఉంటుందన్నమాట. ఆ విధంగా హలాల్ చేస్తే ఆ యొక్క ఆహారం తినడం అంటే ఆ మాంస ఆహారాన్ని తినడం మనకి అంటే ముస్లింల కొరకు ధర్మసమ్మతం. ఒకవేళ అలా చేయకపోతే మామూలుగా ఏదో కోసేసి మామూలుగా ఏదో మనం తినేస్తే అది హరాం అన్నమాట. నిషిద్ధం అన్నమాట. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, హలాల్, హరాం అనేది ఏమిటి అంటే, హలాల్ అంటే ధర్మసమ్మతమైనది, హరాం అంటే దేవుడు నిషేధించింది అని చెప్పి దీని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ కొద్దిమంది ఆలోచిస్తారు. ఏమని చెప్పేసి, "అలా కాదురా! మరి మీరు ఏం పెట్టినా మేము తినేస్తాం కదా! మరి మీకే ఏంట్రా ఈ రూల్స్" అంటే ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకి మన ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నా స్నేహితులే చాలా మంది ఉంటారు. స్వామిమాలేస్తారు. ఆ టైంలో నాన్ వెజ్ తినకూడదు. ఎందుకు? ఆ స్వామిమాలలో ఉన్నాడు కాబట్టి. "ఉల్లిపాయ కూడా తిననురా బావ, నాకు ఇప్పుడు ఉల్లిపాయ కూడా తినకూడదు" అంటాడు. మొన్న నా ఫ్రెండ్ ఒక పెళ్లి జరిగితే భవానీ మాలేసుకొనొచ్చాడు. మున్నా వాళ్ళ ఫ్రెండు. శ్రీను అని చెప్పేసి. వా ఆ కుర్రోడొచ్చాడు. మా యొక్క వివాహంలో శుభకార్యాల్లో అన్నీ ఉన్నాడు. కానీ అన్నం తినడంలో నిరాకరించాడు. ఎందుకంటే, భవాని నేను మాల్‌లో ఉన్నాను కదా! నేను బయట తింటాను. దయచేసి ఏమనుకోకండి అన్నాడు. అంటే ఏమిటంటే, వాళ్ళకి ఏవైతే వాళ్ళ ధర్మం ప్రకారముగా కొన్ని ఆచారాలుంటాయో, మనం వాటిని గౌరవించడం మన బాధ్యత. అదే విధంగా మనం ఎప్పుడైనా శుభకార్యాలకి వెళ్తే, మనం ఏదైతే హలాల్ చేయకపోతే ఆహారం తినమో, అక్కడ మనం వారికి ప్రేమగా నచ్చచెప్పాలి. "అలా కాదు బా, ఇలాగా హలాల్ చేయకపోతే తినకూడదు మాకు. ఇస్లాం ప్రకారంగా అది తప్పు, అది నిషిద్ధం. మేము నమాజ్ చదువుకుంటాం కదా! ఆ నమాజ్ భంగం అవుతుందని" చెప్పి వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది మన బాధ్యత అన్నమాట. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఇతర మతాలను గౌరవిస్తూ, మన ధర్మం ప్రకారంగా, మన మత ప్రకారంగా ఆచరించుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.